బీఆర్ఎస్ నేత ప్రముఖ గాయకుడు సాయి చంద్ అంత్యక్రియలు సాహెబ్ నగర్ శ్మశాన వాటికలో అభిమానులు బీఆర్ఎస్ కార్యకర్తలు మంత్రులు నాయకుల మధ్యన జరిగాయి. ఉద్యమ గళానికి అంతిమ వేడుకోలు పలికారు. సహచరుడిని చూసిన ఉద్యమ గొంతుకలు పాటలతో నివాళులు అర్పించారు. సాయి చంద్ మృతదేహాన్ని చూసిన మంత్రి కేటీ రామారావు కంటతడి పెట్టారు. సాయి చంద్ మృతదేహాన్ని సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, సీఎం కార్యాలయ ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ తదితరులు నివాళులర్పించారు. గుర్రంగూడలోని ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ క్రమంలో కేటీఆర్ కంటతడి పెట్టారు. కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో తన అరుదైన కళా నైపుణ్యం, గాత్రంతో అలరించిన తమ్ముడు సాయి చంద్ మరణం చాలా బాధాకరమని అన్నారు. ఉద్యమ సహచరుడి మృతి తీరని లోటు అన్నారు. ఆయన హైదరాబాద్లోని ఉంటే బతికేవారేమోనని స్వగ్రామానికి వెళ్లడం, అక్కడే ఈ ఘటన జరగడం దురదృష్టకరమని అన్నారు. ఆయన కుటుంబాన్ని చూస్తుంటే చాలా బాధేస్తోందని, వారిని ఎంత ఓదార్చినా సర్ది చెప్పే పరిస్థితి తమకు కానీ ఎవరికీ కానీ లేదని కంటతడి పెట్టారు. సాయి చంద్ కుటుంబాన్ని తాము అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు. సాయి చంద్ లేడని ఊహించుకుంటేనే చాలా బాధగా ఉందని, చిన్న వయసులోనే చనిపోవడం దురదృష్టకరమన్నారు. అతను నిజాయితీ కలిగిన సైనికుడు అన్నారు. సాయి చంద్ పాట ఖండాంతరాలు దాటిందని, తన మనసుకు దగ్గరైన వ్యక్తి అని అన్నారు. సాయిని మళ్లీ తిరిగి తెచ్చుకోలేమని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానన్నారు. తన మాటలు పాటలతో బీఆర్ఎస్ సభలను సాయి చంద్ విజయవంతం చేశాడని బాల్క సుమన్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో సుడిగాలిలో వచ్చి ఎన్నో పాటలు పాడారని దేశపతి శ్రీనివాస్ అన్నారు. ఒక గంట అది కూడా ఇదే రాజకీయాల్లో మీటింగ్ లో